Harika. Hi Chandana garu. How are you? Fine, how are you? I'm good. ఈ రోజు మరి మా వ్యూవర్స్ కోసం రెడీ చేయబోతున్న రెసిపీ ఏంటి? టమాటో కుర్మా. టమాటో కుర్మానా? ఓ సూపర్ అండి. టమాటోతో మనకి కుర్మా చేసి పెడుతున్నారు. ఇది దేనికి కాంబినేషన్? బిర్యానీ, చపాతీ, రోటీస్ చాలా బాగుంటుంది. బిర్యానీలో చాలా బాగుంటుంది. అవునా? చాలా బాగుంటుంది. ఓ సో మరి బిర్యానీలోకి జనరల్గా మనకి అంత ఈజీగా ఏ గ్రేవీస్ దొరకవు. అంటే ఇన్ కేసు ఎప్పటి నుంచే ఏవైతే ఫాలో అవుతున్నామో అవే కనిపిస్తూ ఉంటాయి. ఇదేదో కొంచెం వెరైటీగా చేస్తున్నారు. సో చూద్దాం మరి ఇది కూడా టేస్ట్ ఎలా ఉంటుందో మనకి బిర్యానీలో కంట. సో మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తావా ఫస్ట్? చూద్దామండి. నువ్వుల పొడి, పల్లీలు, కరివేపాకు, గరం మసాలా, పసుపు, కొత్తిమీర, పుదీనా, కొబ్బరి పొడి అండ్ టమాటోస్. సో టమాటో కుర్మాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేసాము. ఇప్పుడు మరి ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఏమైనా రెడీ చేస్తున్నావా? చేసామండి. ఇందులో పల్లీల పొడి, నువ్వుల పొడి, కొబ్బరి పొడి, అన్ని గరం మసాలా ఇవన్నీ వేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టేసాం. యాడ్ చేసి ఎండుమిర్చి పౌడర్, చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, ఇంకా గ్రీన్ చిల్లీ పౌడర్, గ్రీన్ చిల్లీ పేస్ట్ అన్ని యాడ్ చేసి పెట్టేసాము. ఓకే, గ్రైండ్ చేసి పెట్టేసాము. సాల్ట్ కూడా వేసారు. ఓకే, సో ఇది మనకి గ్రేవీ కోసం ఇది రెడీ చేశారు అన్నమాట. ఓకే, పక్కన పెట్టేయండి. అంతే కదా. అయితే టమాటోస్ జస్ట్ కట్ చేసి పెట్టారా? 4 మనకి ఏదో గుత్తి వంకాయకి వాటికి రెడీ చేసినట్టుగా జస్ట్ 4 పీసెస్లో కట్ చేసుకోవాలి. ఓకే, మరి అయితే ఓకే ఇప్పుడు ప్యాన్ పెట్టుకోవడమేనా? మనం స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టవ్ వెలిగించేసి ఆయిల్ వేసేద్దాం ఇందులో. ఓకే, కర్రీకి సరిపడా ఆయిల్. ఇప్పుడు ఇందులో పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు వేసేసామండి. కరివేపాకు. ఓకే, సో వంటలు చేయడం అది కూడా బాగానే అలవాటు ఉన్నదా? మమ్మీ నేర్పిస్తుంటారండి. అక్క, మమ్మీ. మీ అక్క, మమ్మీ నేర్పిస్తారా? ఇంటికి ఉండేదేంటి? అందరూ కలిసి ఉంటారా? నేను ఇక్కడ హాస్టల్లో ఉంటానండి. మా సిస్టర్ కూడా ఇక్కడే ఉంటారు. ఓహో, సో వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడు మీకు అదే కోచింగ్ పనిలాగా నేర్పిస్తుంటారు అనమాట. ఏమేమి వచ్చాయి ఇప్పుడు వరకు? వంటలు అన్ని వచ్చేసాయా? కొన్ని మాత్రమే. బాగానే చేస్తానండి. స్నాక్ ఐటమ్స్ బాగా ప్రిపేర్, అన్ని స్నాక్ ఐటమ్స్ ట్రై చేస్తూ ఉంటాను. అందరికి పెడుతూ ఉంటాను ట్రై చేసి. ఏమొచ్చు స్నాక్స్? ఇప్పుడు మనకి రోడ్ సైడ్ చాట్ దొరుకుతుంది కదండి, కట్లెట్, చాట్, పానీపూరీస్, అందులోకి అవన్నీ. ఇంకా బొరుగుల చాట్ అని ఉంటుంది, మర్మరాల చాట్, అది ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఓహో, సో అలాంటివన్నీ నేర్చుకుంది అన్నమాట. స్నాక్ ఐటమ్స్ అంటే కొంచెం ఈజీగా అయిపోతాయి. పైగా హాస్టల్లో ఉండే పిల్లలకంటే ఇంకా అవే కదా ఈవినింగ్ స్నాక్స్. ఎప్పుడైనా టైంపాస్ అంటే చాలు, ఇంకా అవే ఓడి తింటూ ఉంటారు కాబట్టి నేర్చేసుకున్నారు. హాస్టల్లో అసలు ఏమైనా కుకింగ్కి ఏమైనా స్కోప్ ఉందా కొంచెమైనా? అంటే జనరల్గా రూమ్స్లో కొంతమంది పెట్టుకుంటుంటారు కదా, ఏదైనా లేదా? వాళ్ళే చాలా బాగా పెడతారు హాస్టల్లో. ఓ నైస్. అయితే ఫస్ట్ టైం నేను హాస్టల్ని పోగొట్టడం చూస్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం. ఓకే, చిటికెడు పసుపు, నెక్స్ట్ టమాటోస్ యాడ్ చేద్దామండి. అక్కడ టమాటోస్ ఉన్నాయి, డైరెక్ట్గా టమాటోసేనా ఫస్ట్? టమాటోస్ యాడ్ చేసాను. ఓకే, ఇది కొంచెం మగ్గాలి టమాటోస్. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ యాడ్ చేసేసేయాలి. ఓహో, ఫస్ట్ ఇవైతే మగ్గాలా? ఇది మూత పెట్టేసేయండి కాసేపు. ఓకే, ఒక 5 minutes ఇది మగ్గాక. ఫైన్. మరి ఎలా నడుస్తున్నాయి స్టడీస్ చెప్పు? చాలా బాగుంది. ఏంటి మీకు చదువుతుంది? బీటెక్ ఫైనల్ ఇయర్ కంప్లీటెడ్ రీసెంట్లీ. ఐఎమ్ డూయింగ్ ఎంటెక్. ఏంటి ఫైనల్ ఇయర్ అయిపోయింది, మళ్ళీ ఎంటెక్ ఇప్పుడు? ఓకే, ఎందుకు చాలా మంది జనరల్గా దాంతోనే ఆపేస్తారు కదా. ఎంటెక్ చేయాలని ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? నాకు ఇష్టం, ఇంకా మా పేరెంట్స్ కూడా ఎంకరేజ్ అంటే చాలా ఇష్టం. ఓహో, అందుకే నేను ఎంటెక్ చేస్తున్నాను. తీసుకుంది కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ మేరకేనా? నీకు కూడా ఇదే సబ్జెక్ట్? బీటెక్ అంటే మా ఫాదర్ ఇంట్రెస్ట్ మెయిన్ గా. తర్వాత ఇంకా ఎంటెక్ కూడా నాకు చాలా ఇష్టం ఉంది. ఇంకా మా పేరెంట్స్ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఫర్దర్ గా వెళ్ళమని. నేను చేస్తున్నానండి ఎంటెక్. ఓ సూపర్. ఎలా ఉన్నది? అంటే రెండింటికి వేరియేషన్ ఏమన్నా బాగా తెలుస్తుందా? మీన్స్ కష్టంగా ఏమన్నా అనిపిస్తుందా? అంతే అదే లెవెల్లో వెళ్తున్నట్లుగానే ఉందా? అలాగే ఉందండి. అంతే ఉందా? ఓకే, ఎలాగో చదువుతూ బాగా అలవాటు అయిపోయి ఉంటుంది.
సరే లిటిల్ బిట్ కొంచెం పెంచుతాం అంతే కదా. సో హాలిడేస్ అవన్నీ బాగానే దొరుకుతుంటాయా? హాలిడేస్ ఇంకా జనరల్గా అంటే గ్రాడ్యుయేషన్లో ఎలా ఉంటుంది, మనం తీసుకోవడం వాళ్ళు 2 days ఇస్తే మనం 5 days తీసుకుంటాం అలా. సో తీసుకున్నప్పుడు ఎక్కువగా వెళ్ళేది అక్క వాళ్ళ ఇంటికా? 2 days హాలిడేస్ ఉంటే అక్క వాళ్ళ ఇంటికి వచ్చేస్తాను. ఒక 1 week అలా దొరికితే ఊరు వెళ్ళిపోతానండి. మమ్మీ వాళ్ళతో స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా. ఓకే, అక్కడ ఉండేది మమ్మీ డాడీ అంతేనా? ఓకే, మీరు ఇద్దరే అక్క నువ్వు అంతేనా? కాలేజ్ లో లెక్చరర్స్ వీళ్ళందరూ కూడా ఫ్రెండ్లీగా ఉంటారు? ఫ్రెండ్లీగా ఉంటారు. డౌట్స్ ఏమన్నా వచ్చినా వాళ్ళనే క్లియర్ చేసుకుంటుంటారు. ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఉన్నారా? మీ ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారా నీతో పాటు? డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ స్కూల్ మేట్స్ అలా ఎవరు లేరు? ఓహో, ఓకే, అందరు వేరే వాళ్ళ ఫ్రెండ్స్. మరి ఎప్పుడైనా మూవీస్ కి అట్లా వెళ్తారా? చాలా. అబ్బో, అవునా? సో అన్ని కవర్ చేస్తారు అన్నమాట మూవీస్. ఎక్కువ బయటికి వెళ్ళడం అంటే ఇష్టం అండి. హైదరాబాద్ లో ప్లేసెస్ అన్ని విజిట్ చేస్తూ ఉంటాం. కొంచెం రెగ్యులర్ గా స్పాట్స్ అనేవి ఉంటుంటాయి అంటే కొంచెం బాగా ఫేవరెట్ ప్లేసెస్ అలా ఏమన్నా ఉన్నదా ఇక్కడ? యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ కి అందరికి నాకు కూడా నక్లెస్ రోడ్ సైడ్ ఇష్టం అండి. అక్కడ వెళ్తూ ఉంటాము హాలిడే దొరికినప్పుడు, లేదంటే మేము బంక్ కొట్టైనా వెళ్తూ ఉంటాం. బంక్ కొడితే మళ్ళీ అంటే చదువుకునే దానికి ఇబ్బంది కాలేగట్లా? అంటే రాసే టైంకి మాత్రం అంటే ఆటోమేటిక్ గా అప్పుడు చదివేసుకుంటారు. టెన్షన్ వస్తుంది కదండి ఎగ్జామ్స్ అంటే. సో ఇలా బంక్ కొట్టి వెళ్తూ ఉండడం అంటే అది అసలు భలే ప్యాషనేట్ గా ఉన్నది ఇప్పుడు కదా. చూద్దామా? అదంతా కామన్. చూద్దామండి. కొంచెం మగ్గాల పర్లేదండి. ఇది ఇందులో ఇంకొంచెం ఇప్పుడు పేస్ట్ ప్రిపేర్ చేస్తాం కదా, అందులో వేసేసి యాడ్ చేసేయండి ఇందులో. సో ఇందులో ఏమేమి ఉన్నాయన్నారు? పల్లీలు, నువ్వులు, కొబ్బరి, ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి యాడ్ చేయాలండి ఇందులో. పల్లీలు నువ్వులు అన్ని వేయించి పొడి చేసేయాలి. ఇందులో యాడ్ చేస్తున్నాను చందన గారు. ఇందులో ఎంత గ్రేవీ టైప్ లో కావాలి అంటే కనుక అంత పేస్ట్ యాడ్ చేసుకుంటే అది బాగుంటుంది అన్నమాట. ఓకే, ఇవన్నీ కమ్మగా ఉండే వేశారు. సో దానికి కొంచెం పులుపు తగిలితే బాగుంటుంది కాబట్టి టొమాటో యాడ్ చేసాము. సో మనకి పేస్ట్ ఎంతసేపు అవ్వాలి? ఇలాగా ఒక 2 minutes మగ్గితే సరిపోతుందండి. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి ఒకసారి మూత పెట్టేద్దాం. ఇంకా కొత్తిమీరతో డిష్ అవుట్ చేసుకుంటే సరిపోయింది. సో మనకి గ్రేవీలో ఎలా ఉంది కదా, బిర్యానీలో అప్పుడప్పుడు అంటే బయట రెస్టారెంట్స్ లో ఇస్తారు మనకి, ఇది కనబడుతుంది, అర్థమవుతుందా? పన్నీర్ వేస్తారు ఇన్స్టెడ్ ఆఫ్ టమాటో. ఓకే, మష్రూమ్ తో వేసుకోవచ్చు ఇలాంటిది. ఓకే, మనం టమాటోతో చేస్తామండి. ఓకే, సో వెజ్ గ్రేవీ కావాలంటే కనుక ఈ టైప్ లో చేసుకోవాలన్నమాట. ఓకే, మరి మూత పెట్టి ఉంచుదామా 2 minutes మరిగే వరకు. ఓకే, చూద్దామా మరి అయిందేమో? చూద్దాం. ఇదంతా దగ్గర పడిపోయింది. ఇందులో ఇప్పుడు ధనియాల పొడి ఇంకా గరం మసాలా యాడ్ చేసేద్దాం. ఓకే, ఇంకొంచెం స్పైసీగా ఉంటుంది. ధనియాల పొడి కదా, ధనియాల పొడి, నెక్స్ట్ గరం మసాలా. సో కొద్దిగా వాటరీగా కావాలనుకుంటే కనుక కొంచెం వాటర్ వేసుకోవచ్చు, అంటే బాగా గ్రేవీ కావాలంటే. లేదు ఇట్లా ఓకే అనుకోండి. ఇదేంటి మామూలు రైస్లోకి సూట్ అవుతుంది? చాలా బాగుంటుందా? చాలా బాగుంటుందంట, అంటే చాలాసార్లు చేస్తున్నారా? దీంతో టమాటో కాకుండా ఇందులో వంకాయ ఇంకా ఆలు వీటితో కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే గ్రేవీ అనేది బాగా టేస్ట్ ఇస్తుంది అనమాట. అందులో మనం ఏ వెజిటబుల్ అనే వేసుకోవచ్చు. సో ఆ పేస్ట్లోకి వాడింది పల్లీలు, నువ్వులు, కొబ్బరి, మిగతాదేమో ఎండుమిర్చి, సాల్ట్, అంతే కదా. ఓకే, సో ఈ గ్రేవీని బాగా గుర్తుపెట్టుకోండి, బాగా యూజ్ అవుతుంది చాలా వాటిలోకి. అంటే ఏ వెజిటబుల్స్ అన్నా దీని కాంబినేషన్ మనం చేసుకోవచ్చు, ఎందులో కన్నా సూట్ అవుతుందంట, బిర్యానీలో కూడా బాగుంటుందంట. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. ఓకే, లాస్ట్లో కొంచెం పుదీనా. ఓకే, దీన్ని సర్వింగ్ బౌల్లో డిష్ అవుట్ చేద్దామా? ఓకే, దీనిపైన కొత్తిమీర గార్నిష్ చేసేసుకో. చందన గారు గుమగుమలాడే టమాటో కుర్మా రెడీ అండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. సో
సో వేడి వేడిగా గుమగుమలాడుతూ నిజంగానే మంచి స్మెల్తో మనకి ఈ టొమాటో కుర్మా రెడీ అయిపోయింది కదా. యాక్చువల్గా ఒక్కసారి మనము దీని ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ ఏంటంటే ప్యాన్ పెట్టుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి, పోపు దినుసులు అంటే జీలకర్ర ఆవాలు వేసాము, అది కొద్దిగా ఫ్రై అవగానే కరివేపాకు యాడ్ చేశారు. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. తర్వాత టొమాటోలు వేసి కాసేపు మగ్గించుకోవాలి. అది మగ్గిన తర్వాత మనం ఫస్ట్ పేస్ట్ ఒకటి రెడీ చేసుకున్నాం. ఆ పేస్ట్ ఏంటంటే మీకు ఇందాక చెప్పినట్లుగానే పల్లీలు, నువ్వులు, కొబ్బరి, ఎండుమిర్చి, ఉప్పు ఇవన్నీ వేసి అంటే ఫస్ట్ కొద్దిగా ఫ్రై చేసి తర్వాత పేస్ట్ చేసేయాలి. ఆ పేస్ట్ని మనం తర్వాత టమాటోలు బాగా మగ్గిన తర్వాత అందులోకి యాడ్ చేయాలి. ఫైనల్గా కొంచెం ధనియాల పొడి అలాగే ఈ మసాలా ఇవి కూడా యాడ్ చేసేసి కరివేపాకు మనం ముందే యాడ్ చేసాము. ఈ లీవ్స్ ఏంటి అంటే కొత్తిమీర అలాగే పుదీనా పైన యాడ్ చేస్తే సరిపోతుంది, దాంట్లో కొద్దిగా కలుపుకున్నా ఓకే. సో మొత్తానికి ఇలా ఫైనల్గా మంచి గ్రేవీ రెడీ అయిపోతుంది. ఇది అన్నిటిలోకి సూటబుల్ మంచి రెసిపీ నిజానికి. ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను అనమాట ఎలా ఉందో. చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది నిజానికి. ఇందులో ఇంకొంచెం పుల్లగా ఉండడానికి ఏమన్నా లెమన్ అట్లా కొద్దిగా లెమన్ జ్యూస్ అట్లా వేసుకుని ఏ రోటీస్తో అన్నా కూడా టేస్ట్ చేస్తే సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళ